డిసెంబర్ 1 నుంచి యానిమల్ మూవీ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల తర్వాత చెప్పబడిపోతుంది అనుకున్నారు, కానీ ఇంకా పంజా విసురుతూనే ఉంది ఈ యానిమల్. ఈ మూవీ రిలీజ్ అయి 2 వారాలు గడిచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 772 కోట్లకు పైగా కలెక్షన్ ను బాక్స్ ఆఫీస్ నుండి రాబట్టింది. ఈ విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇంకా ఈ సినిమా హ్యాంగ్ ఓవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాలేదు. ఈ సినిమాలోని పాటలు, సీన్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీలో జమాల్ గుడ్ సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ పాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇరానియన్ పాట జమాలో నుంచి తీసుకున్నారు. ఇది ఓ ప్రేమ పాట. అయితే ఈ మూవీలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీ సమయంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో బాబీ డియోల్ తన 3వ పెళ్లి జరుగుతుంది. అమ్మాయిల గుంపు ఈ పాట పాడుతూ ఉంటుంది. బాబీ తన తలపై గ్లాస్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ పాటలో అమ్మాయిల గ్రూప్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది ఓ యువతి. నుదుటున పాపిట బిళ్ళ పెడుతూ చాలా అందంగా పాడుతూ నవ్వుతూ పాటకు తగ్గట్లు చప్పట్లు కొడుతుంది. ఆ నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకు ఈ బ్యూటీ పేరెంట్ అంటే తనాజ్ దావూదీ. తన్ని అనేది ఆమె ముద్దు పేరు. ఆమె ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చిన మోడల్ కమ్ డాన్సర్. జమాల్ గుడ్ సాంగ్ లో కనిపించడానికి ముందు ఇతర బాలీవుడ్ సాంగ్స్, స్టేజ్ షోలలో కనిపించింది. నోరా ఫతేహి, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, సన్నీ లియోన్ వంటి ఇతర నటులతో పలు షోల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆమెకు గుర్తింపు, పేరు తెచ్చింది మాత్రం జమాల్ గుడ్ సాంగే. ఈ పాటతో నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. మూవీ విడుదలకు ముందు ఆమె ఇన్స్టాను ఫాలో అయ్యేవారు కేవలం 10,000 మందే. కానీ ఈ పాటతో ఈ 2 వారాల్లోనే 2.6 లక్షలకు చేరింది. ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. అలాగే ఈ పాటలో నటించినందుకు గర్వంగా ఉందని చెప్పుకుంది. ఒక్క పాటతోనే ఫేమస్ అయిపోవటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.